లెజెండరీ యాక్టర్, ప్రజానేత నందమూరి తారక రామారావు జన్మదినం నేడు. ఆయన జయంతిని పురస్కరించుకుని ఎన్టీఆర్ ఘాట్ వద్ద కోలాహలం నెలకొంది. ఆయన కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ ఘాట్ని సందర్శిస్తున్నారు. పుష్పగుచ్చాలు ఆయన సమాధిపై ఉంచి నివాళులర్పిస్తున్నారు. ఇక ప్రతి ఏడాది క్రమం తప్పకుండా జూనియర్ ఎన్టీఆర్ తాతయ్య జయంతి నాడు ఎన్టీఆర్ ఘాట్కి వస్తారు, నివాళులర్పిస్తారు. ఆయన్ని స్మరించుకుంటూ మౌనంగా కాసేపు ఘాట్ వద్ద కూర్చుంటారు. షూటింగ్స్తో బిజీగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ తన అన్నయ్య కళ్యాణ్ రామ్తో పాటు నేడు ఎన్టీఆర్ ఘాట్కి చేరుకున్నారు. తాతయ్యకు నివాళులర్పించారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్ రాకను తెలుసుకున్న అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరారు. ఆయన్ని చూసేందుకు ఎగబడ్డారు. మరోవైపు కడప వేదికగా మహానాడు జరుగుతోంది. ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ హాజరు కావటం లేదు. చాలా కాలంగా జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో కూడా జూనియర్ పాల్గొనలేదు. మరోవైపు ఎన్టీఆర్ వార్ 2, ప్రశాంత్ నీల్ చిత్రాల షూటింగ్స్తో బిజీగా ఉన్నాడు. మే 20న ఎన్టీఆర్ జన్మదినం కాగా వార్ 2 టీజర్ విడుదల చేశారు. దీనికి అద్భుతమైన రెస్పాన్స్ దక్కింది. మాజీ రా ఏజెంట్ కబీర్ని వెంటాడే ఏజెంట్గా ఎన్టీఆర్ రోల్ డిజైన్ చేశారు. హృతిక్, ఎన్టీఆర్ మధ్య వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకు హైలైట్ కానున్నాయి. వార్ 2 చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకుడు. యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్పై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. వార్ 2 ఆగస్టు 14వ తేదీన థియేటర్స్లోకి రానుంది. అలాగే దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రాజెక్టు చిత్రీకరణ మొదలైంది. ఇది పీరియాడిటిక్ గ్యాంగ్స్టర్ డ్రామా అని సమాచారం. డ్రగ్ మాఫియా నేపథ్యంలో సాగుతుందట ఈ స్టోరీ. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. డ్రాగన్ అనే టైటిల్ ప్రచారమవుతోంది. ఎన్టీఆర్కి జంటగా రుక్మిణి వసంత్ నటిస్తోంది. వచ్చే ఏడాది ఈ చిత్రం థియేటర్స్లోకి రానుంది.